అబలా 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 అనుకున్నారు. కాదు, సబలై కూర్చుంది ఏకంగా. ఒంటి చేత్తో పోలీసు వాహనాన్ని అలా ఆపేస్తుందంటే వెళ్తారా? ఒక్క అడుగు ముందుకేస్తారా? వెయ్యండి చూద్దాం అంటూ ఒక్క చేత్తోనే పోలీసు వాహనాన్ని ఆపేసింది. పోలీసు వ్యాన్ ఆపింది. అబల కాదురా రే, నేను సబల అంటూ రోడ్డు మీద రెండు చేతులతో మహాంకాళ నిల్చుండిపోయిందంతే. కదులుతారా? రండి. కథం తొక్కుతారా? రండి. తొక్కుకెళ్తారా? రండి. చావరైనా చేస్తాను కానీ మీ చక్రాలను ఒక్క అడుగు కూడా కదలనివ్వని అంటోంది ముంబై మహిళ. మీరు చూడండి, ఒక పక్క వర్షం పడుతూ ఉంది, పోలీసు వాహనం వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఒకే ఒక చెయ్యి జస్ట్ గేర్ మారిస్తే చాలు వెహికల్ దూసుకెళ్ళిపోద్ది. కానీ ధైర్యం చూపించింది, తెగువంటే ఏంటో పరిచయం చేసింది. అక్కడ వాళ్ళందరినీ కదిలించింది. పోలీసు వాహనం ఆ గ్లాసుకున్న అద్దాలు తుడుచుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాయి. ఏదో అంటూ ఉంటారు కదా, మనకి ఆక్రోశలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తుంటాయి, కన్నీళ్ళు తుడుచుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి. అలాగే పోలీసు వాహనం కూడా రెండు అద్దాలు, రెండు కళ్ళల్లా అక్కడ నీరు, వర్షం నీరులా కారుతూ ఉంటాయి. అంటూ ఉంటారు కదా, వాటితో కళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేస్తాం తప్ప కనీసం ఒక్క అడుగు కూడా వెయ్యలేకపోయింది. ధీర వనితలు ఎలా ఉంటారో చూపిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్న నిరసనల్లో వాళ్ళంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఒక్క అడుగు, ఒకే ఒక్క అడుగు ముందుకు వేయి చూద్దాం. ఈరోజు ప్రపంచం భారతదేశం అంటే ఏంటో చూస్తుంది, భారతీయ మహిళ అంటే ఏంటో చూపిస్తాము, ఏంటో రుచి చూపిస్తామంటూ ఉంది. మీరు చూడొచ్చు, దాంట్లో ఉన్నది ఎవరో తెలుసా? ప్రొటెస్టర్స్ అంతా కూడా. వారిని పోలీస్ వాహనంలో తరలిస్తూ ఉంటే అడ్డుగా నిల్చుంది, అడ్డుపడింది. ఆడపిల్ల ఆడపిల్ల అంటే తక్కువ అనుకున్నారా? ఇదిగో చూడండి అంటోంది. ఒక్క నిమిషం ఆ విజువల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క ఆడపిల్ల దాదాపు 5 నిమిషాల పాటు అలా అడ్డుగా నిలబడితే ఆ అబల ధైర్యాన్ని చూసి సమాజం 1000 చేతులయ్యింది. ఆ అమ్మాయికి తోడుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం సమాజం అంతా అడ్డుగా నిలబడింది. ఒక్క అమ్మాయి నిల్చుంటేనే అడుగు వేయలేకపోయింది ఆ పోలీసు వాహనం. ఇంతమంది కథం తొక్కితే సాధ్యం అవుతుందా? పోలీసులకు చుక్కలు కాదు, దానికి రెండింతలంటే ఏంటో చూపించింది ఈరోజు ఆ మహిళ. ఆ మహిళతో అక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది మాట్లాడారు. ఏమను, ఎందుకు అడ్డుపడ్డావు, నీకు భయం అనిపించలేదా అని చెప్పి. నాకెందుకు భయం, నేనే నీ స్టూడెంట్ని కాదు, కానీ ఈరోజు నా దేశ యువత బాధపడుతోంది, నా దేశ యువత ఇటువంటి సంకట స్థితిలో ఉంది, వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరుగుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? వాళ్ళంతగా తెగింపు చూపిందిగా లేదు, నేను చూపిస్తే తప్ప. ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నాడు? అకౌంటబిలిటీ అంటూ ఉన్నారు కదా, అకౌంటబిలిటీ అంటే ఏంటో చూపించమనండి అంటూ కూడా అక్కడ మహిళ వాళ్ళతో మాట్లాడుతోంది, ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉంది. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. అక్కడ నిల్చుడిపోయింది అంతే. సమాజం అంతా అక్కడ ఒక్కసారిగా చేరుకొని ధీరవనిత అంటూ పొగడడం మొదలుపెట్టింది. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే నిమ్మకు నేరెత్తినట్టు కూర్చుని ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర సర్కార్, ఇదేనా మీ ప్రతాపం? మా మీద మీరు జులుం చలాయించేది, మా మీద మీరు ఇలా వ్యవహరించేది? దేశ యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే మీరు ఇలా ఉంటారా, మీరు ఇలా ప్రవర్తిస్తారా? ఇది మీకు ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆ మహిళ ప్రశ్నిస్తూ ఉంది. సమాధానం చెప్పగలరా పాలకులు? సమాధానం చెప్పగలరా? ఐఎమ్ సారీ, పాలకులు సమాధానం చెప్పగలరా? కారణం ఏదైనా కావచ్చు, తప్పు ఎవరిదనే విషయం పక్కన పెట్టండి. తప్పు ఎవరిదనే విషయం పక్కన పెట్టి ఒక్కసారి విజువల్స్ చూడండి. అప్పుడు తప్పు ఎవరిదనేది కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది. దేశ యువత వాళ్ళ భవిష్యత్ నాశనం అయిపోతుంది. నీట్ పేపర్ని అమ్ముకుంటారా? సిగ్గులేదా మీకు? ఏం బతుకులరా మీవి? విద్యార్థుల భవిష్యత్తు మీకు అంత చులకనైపోయిందా? ఆ అమ్మాయి మాట్లాడింది, ఆ ధీరవనిత మాటల్లో ఒకసారి తను ఏమంటుందో మీరు వినండి. తన హిందీలో మాట్లాడినట్టుంది. బహుశా ఒకవేళ తన హిందీలో మాట్లాడితే కనుక నేను మీకు ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి తను ఏమంటుందో చూద్దాం. Why did you think of stopping it? Why not? What they are doing, I understand their job, but वो responsibly अपना काम नहीं कर रहे हैं. अगर वो responsible नहीं होंगे तो हम responsibility लेंगे अपने citizens की. इसलिए मैंने रोका. मैं वहाँ से चल रही थी, कब तक मुझे कॉर्नर करेंगे? ट्रैफिक में आगे नहीं जा पाएंगे. मैं यहाँ खड़ी रहूंगी, ट्रैफिक होगा तो उनको कुछ तो करना ही पड़ेगा ना. And everybody, I stopped by myself and look at this now. 2 minutes.
मैं दलित नहीं हूँ, ओबीसी नहीं हूँ, बट इन्होंने जो स्टूडेंट्स के साथ किया है परसों, दैट इज रॉन्ग, बिकॉज वो डर गए, तो नाउ दे हैव टू शो अप व्हाट दे डिड, दे हैव टू शो अप, दे हैव टू ओन। धर्मेंद्र प्रधान ने आज ही सुबह ट्वीट किया कि राहुल गांधी इज रिस्पॉन्सिबल एंड हम स्टूडेंट्स को अकाउंटेबिलिटी जस्टिस देना चाहते हैं। आओ दो, हम मांग रहे हैं, वी कैन नॉट गो देयर, बट ही कैन मूव फ्रीली, ही इज अ फ्री सिटीजन, ही कैन मूव। आइए रेजिग्नेशन दीजिए, नहीं है तो आप जंतर मंतर जाके स्टूडेंट से बात करिए और उन्हें समझाइए कि क्यों हुआ, कैसे हुआ। ऑल द पीपल इज फॉर टॉक टू द पीपल मैन। అది ఆ మహిళ అంటోంది, ఎందుకు అడ్డుగా నిలబడకూడదు, పోలీసులు వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పని కరెక్ట్గా చేస్తుంటే మేము మా పని కరెక్ట్గా చేస్తాము, ఈరోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు మేము తప్పకుండా అడ్డుకోవాల్సి వచ్చింది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తుంటే కనుక ఈరోజు మా పని మేము సరిగ్గా చేసుకుని ఉండేటోళ్ళం, కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పకుండా మేము నిల్చోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ మహిళ చెప్తూ ఉంది. కరెక్టే, ఇక్కడ దీంట్లో నిర్మోహమాటకి ఎటువంటి డిస్ప్యూట్ లేదు, ఆ దరిద్రుని ఆ దుర్మార్గుడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, ఆ నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని, వ్యవస్థ మీద నమ్మకాన్ని కాలరాసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. అండ్ ఇది ఈ అంశానికి సంబంధించి ఏమంటోంది, స్టూడెంట్ని బెదిరించి స్టూడెంట్ విషయంలో 20వ తారీఖున ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ విషయంలో, నిరసనకారుల విషయంలో ప్రభుత్వం చేసింది తప్పు. మీరు అకౌంటబిలిటీ అంటున్నారు కదా, ట్వీట్ చేశారు కదా అకౌంటబిలిటీ, రండి చూపించండి, మీ అకౌంటబిలిటీని ప్రూవ్ చేసుకోండి, రిజిగ్నేషన్ ఇవ్వండి, లేకపోతే సిజేపీ ప్రొటెస్ట్ అవుతుంది కదా జంతర్ మంతర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ఇది ఆ మహిళ అంటోంది. అక్కడ సమాధానం చెప్పగలరా పాలకులు, ఎవరైనా సమాధానం చెప్పగలరా వాళ్ళ మాటలకి? అనొచ్చుగాక వాళ్ళ వెనకాల వాళ్ళున్నారు వాళ్ళున్నారని చెప్పి, కారణం ఏదైనా కావచ్చు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళు కోరుకుంటుంది ఏంటి అకౌంటబిలిటీ. ఇదే అంశానికి సంబంధించి అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఒకటే అంటుంది, నేనే స్టూడెంట్ని కాదు, మా నాన్నేమి ఫార్మర్ కాదు, కానీ ఈరోజు నా దేశ యువత, నా తోటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ దేశ యువత భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల అంత మానవీయంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఉంది ఆ మహిళ. సో ప్రస్తుతం ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆ మహిళ చూపిన తెగువ మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటుంది